ఈరోజు అదే మనం 2000 కోట్లతోని కట్టే ప్రాజెక్టును వదిలిపెట్టి 1,00,000 కోట్లు ప్రచారం చేయొచ్చు. అంటే మాకు డిఫరెన్స్ 40 టీఎంసీలు. అదేవిధంగా ఎల్లంపల్లిలో కేవలం ప్రాణహిత నీళ్ళే రావు, ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఈరోజు గత తెలంగాణ వచ్చిన తర్వాత అనేక సార్లు మనం చూస్తున్నాం ఎస్ఆర్ఎస్పి ఓవర్ఫ్లో అయ్యి ఎల్లంపల్లి ఓవర్ఫ్లో అయ్యి మేడిగడ్డ నుంచి రివర్స్ పొజిషన్ చేసి ఎల్లంపల్లి నింపిన తర్వాత మళ్ళా గేట్లు వదిలిపెట్టి మళ్ళీ మేడిగడ్డకు గోదావరి కిందికి సముద్రంలోకి పోయింది. వాస్తవం కాదా? ఇది ఒక ఇక్కడ క్వశ్చన్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, టెక్నికల్. బ్యారేజ్ వేరు, రిజర్వాయర్ వేరు. ఈరోజు అతిపెద్ద ఇంజనీరింగ్ ఫీట్ అని మనం మేడిగడ్డ అని అనుకుంటాం. మేడిగడ్డ, సుందిళ్ళ అండ్ అన్నారం క్రాక్స్ వచ్చినాయి, కుంగిపోయినాయి. బ్లాక్ 7 మొత్తము పోయింది, కింద బేస్ పోయింది. సిడబ్ల్యూసి ఏదైతే నేషనల్ ఏదైతే డ్యామ్ ఉందో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే దగ్గర ఇది కావటానికి ప్రధాన కారణం ఏంటంటే డ్యాము వేరు, రిజర్వాయర్ వేరు. ఏదైతే బ్యారేజ్ అనేది ఉసిక మట్టి మీద కడతారు, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండదు, అక్కడ వాటర్ రిజర్వాయర్గా వాడకూడదు. దాంతో కింద సీపేజ్ అయిపోయింది, రాఫ్ట్లో క్యావిటీస్ అయినాయి, పైపింగ్ అయిపోయింది, దాదాపు 8-9 పిల్లర్స్ కుంగిపోయినాయి. అక్కడ నీరు నిల్వ చేస్తే మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయే అవకాశం ఉందని రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. ఇది వాస్తవమా కాదా? అదే కాకుండా ఈ యొక్క ప్రాబ్లము అన్నారము, సున్నిళ్ళ కూడా క్రాక్స్ డెవలప్ అయినాయి. మీరు దీన్ని మొత్తము రినోవేట్ చేయాలి, లేకుంటే రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఒక్కొక్క బ్యారేజ్కు 10,000 కోట్లు, ఒక్కొక్క బ్యారేజ్కు. ఏది నేను అనుకుంటూ చెప్తున్నా, విత్ పంపు, మోటార్స్, ఎవ్రీథింగ్. అది వేరు కాదు. అరే నీకు నీళ్లు లిఫ్ట్ చేయాలంటే మొత్తం వస్తుంది కదా. పంపులు ఎందుకు కూలిపోలేదా, మునిగిపోలేదా? అప్పుడు భలే ఉన్నారు. నేను ప్రకాష్ గారు, నేను మీ కూర్చోబుద్ధి కాదు. ఎందుకు కూర్చోబుద్ధి అవుతుంది? నేను కూర్చోబుద్ధి కాదు, నేను మాట్లాడ. అరే ఇంజనీరింగ్ సైడ్ నేను చెప్పొద్దని మీరు నాకు నేను ఓవరాల్ కాస్ట్ మాకు తెలుసుకొని చెప్తున్నాను. ప్రకాష్ గారు దేనికి? నేను పంపులు, రికరెన్స్, మెయింటెనెన్స్ దాని గురించి యావరేజ్గా పంపు 3 యొక్క లిఫ్ట్స్ కావాలి మనకు. నీకు నువ్వు అబద్ధాలు నిజాలు మీరు చెప్పకండి. అంటే ఇది మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడినా, మీరు బనకచర్ల, ఆకచర్ల, వంకాయ చర్ల నీది గౌరవం మాట్లాడేటప్పుడు నేను చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. అండ్ డోంట్ ట్రై టు ఇంటరప్ట్. చెప్తున్నా ఇదంతా. ప్రకాష్ గారు ప్లీజ్ అంటే మీరు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. రాలే ఇక్కడికి ఉన్న వార్త చెప్పండి. నేను చెప్పింది ఏదన్నా ఉందా? ప్రకాష్ గారు ఒక్క నిమిషం, వారు కంక్లూడ్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. అట్లా కాదు, మీరు అట్లా వెళ్ళిపోకూడదు. ప్రకాష్ గారు నేను చెప్పింది ఏమన్నా ఓకే, యాజ్ పర్ యువర్ థింగ్ ఓన్లీ బ్యారేజ్ 7,000 కోట్లు. నేను అనేది విత్ పంప్ సెట్స్ అండ్ మెయింటెనెన్స్ యావరేజ్గా చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవట్లేదు. నీళ్లు ఒట్టిగా రావు, బ్యారేజ్ కడితే రావు కదా, దానికి లిఫ్ట్ చేయాలి కదా. టు ద పాయింట్ గా కంక్లూడ్ చేయండి, ఎందుకంటే మిగతా వక్తలు కూడా ఉన్నారు కదా. నేను చేయమంటలే. నేను వారు మాట్లాడేటప్పుడు ఎప్పుడు అబ్జెక్ట్ చేసినా చేయలేదు. ఓకే, అందుకే మీరు సెన్స్ ఉండాలి కదా. సరే, మీరు సీనియర్ పొలిటీషియన్, పార్లమెంట్ సభ్యులు చేశారు. నేను చదువుకొని వ్యక్తిగత వ్యాఖ్యలు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు మొదటి కేసీఆర్ గారితో కూడా అప్పుడు తుమ్మిడి అట్టి ద్వారా ఇంకోటి మీకు తుమ్మిడి అట్టి కట్టి ఉంటే
2 లక్షల ఎకరాలు అదనంగా ఆదిలాబాద్ జిల్లాలో బై గ్రావిటీ ఇరిగేషన్ అవుతుండే. నేను ప్రాజెక్టును క్రిటిసైజ్ చేయట్లేదు. ప్రయారిటీ, కాస్ట్, ఎఫెక్టివ్నెస్. అంటే ఇంకా మిగతా వక్తలు కూడా మాట్లాడేది కాబట్టి కొంచెం టైం దృష్టిలో నాకు కూడా మీరు 11 చెప్పారు, నేను 11కి రెడీగా వచ్చాను. థ్యాంక్ యూ ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే నేను ఏ ప్రాజెక్టును విమర్శించట్లే. ఎవ్రీథింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత మన పంటలు పెరిగాయి. బట్ అట్ ద సేమ్ టైం మన వేసే డబ్బులు కూడా ప్రభుత్వ డబ్బులైనా కూడా ప్రజల డబ్బులు కాబట్టి పెట్టే ఇన్వెస్ట్మెంట్కు వచ్చే లాభానికి మనకు ఒక కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉండాలి. అదే నేను క్లియర్గా చెప్పిన. తుమ్మిడియట్టు దగ్గర 160 టీఎంసీలు ఉండటం తప్ప, రాంగా? ఓకే, తప్పుతో బట్ మీరు ఉన్నది ఇగో మీరు వాస్తవాలే మీరు మాట్లాడేది. మీరు మాట్లాడుకుంటే మేము చెప్పలేం కదా. ఇగో ఇగో కిరణ్ ఒకటి నేను సిడబ్ల్యూసి రిపోర్టు చెప్తున్నాను. 165 టీఎంసీ ఐఎమ్ రెడీ టు ప్రూవ్. మీరు తీసుకురండి, రెడీ టు ప్రూవ్. డోంట్ నర్సయ్య గౌడ్ గారు ప్లీజ్ ఇక్కడ ఏంటంటే డిస్కషన్ కాదు, మీరు చెప్పదలుచుకున్న పాయింట్ మీరు చెప్పండి, మిగతా వాళ్ళు మాట్లాడతారు. దయచేసి మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్, ఎందుకంటే ఇంకా చాలా మంది వక్తలు మాట్లాడాల్సింది కాబట్టి వాళ్ళు వినటానికి. ఇప్పుడు సార్ ఒకటి ఏంటంటే ఇక్కడ వచ్చే సార్ నర్సయ్య సార్ ఒకటే, ఎందుకంటే మనందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం కనుక మీరు చెప్తున్నది పక్కన ఉన్న ఉద్యమకారులను కొంచెం జీర్ణించుకోలేకపోతాం అంతే. ఎందుకంటే నేను పార్టీ రిప్రజెంటేషన్ కావచ్చు, కానీ మనకు తెలంగాణ అనేది మన తెలంగాణ ఆత్మ. తెలంగాణ ఆత్మను ఉద్దేశించి దాన్ని మూలంగా మనం మాట్లాడుకోవాలి తప్పించి మన పార్టీ రాజకీయాల గురించి మనం మాట్లాడుకోకపోతే మనం తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అది నేను మా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మీరు మీ బీజేపీ పార్టీ కావచ్చు, మీరు ఉద్యమంలో పనిచేసే కనుక మీకు గుర్తింపు వచ్చింది, నేను ఉద్యమంలో పనిచేసే కనుక గుర్తింపు వచ్చింది. అది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు. మనము అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందో మాట్లాడకుండా మనం కూడా మన పార్టీ రాజకీయాల్లో కొట్టుకోడిపోతే దయచేసి మనం తెలంగాణకు అన్యాయం చేయలేము. ఇక్కడ ఉన్న పక్కన ఎక్స్పర్ట్ ఇంజనీర్ గారు ఉన్నారు, వీళ్ళు వాళ్ళందరూ కూడా అందుకే బాధపడుతున్నారు. నర్సయ్య గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు తప్పించి మీ మీద అడ్డుకుందాం ఉద్దేశం కాదు. నేను చెప్పేది ఏంటంటే చెప్పండి. ఈ ఎల్లంపల్లికి ఎప్పుడు నీళ్లు రావన్నా, ఎస్ఆర్ఎస్పీ నుంచి రావు, కడెం నుంచి రావన్నా, కొన్ని సంవత్సరాలు మాత్రం వస్తాయి. లేనప్పుడు పరిస్థితి ఏంది? తెలంగాణ ఏం కావాలి? కింద లేనప్పుడు కింది నుంచి తెచ్చుకోవాలంటే నీళ్ళని కిందికి. ఇప్పుడు మీరు ఇచ్చిన లెక్కలే సంవత్సరానికి 2000 టీఎంసీ 1500 టీఎంసీ పోతున్నాయని చెప్తున్నావు కదా, అది ఎక్కడి నుంచి పోతున్నాయి? మేడిగడ్డ నుంచే పోతున్నాయి. మరి ఆ నీళ్ళని డైవర్ట్ చేసుకొని నేను చెప్పేది అదే కదా. నేను చెప్పేది అదే కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాజెక్టుని వదిలిపెట్టి మనము మెగా ప్రాజెక్టుని ఐరావతాన్ని మీరు చెప్పేది ఎలా? మేడిగడ్డ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి వస్తుందా? ప్రాణహిత తర్వాతనే, 9 ఏళ్ళ తర్వాతనే కదా మేడిగడ్డ వస్తుంది. అక్కడ వచ్చిన తర్వాత నీకు నువ్వు అదే సబ్జెక్టే మాట్లాడుతున్నప్పుడు నేను టెక్నికల్ మాట్లాడుతున్నా కదా. యూ కెన్ అపోజిట్ మై ఐడియా. అరే మీరు చేయొచ్చు. మీరు ఎందుకు అంత ఆవేశం? ఆవేశం ఎందుకు? సెకండ్ ఇక కంక్లూడ్ చేసే ముందర ఫర్ ఎగ్జాంపుల్ మీ ద్వారా అందరికీ తెలవాలి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అదే గోదావరి మీద దేవాదులో ఉంది. కరెక్టే కదా? దేవాదులో 364 days వాటర్ ఉంటుంది.